ఈరోజు మీ మధ్య ఉండడానికి దేవుడి ఎంతో గొప్ప రీతిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. చరిత్ర విధంగా ప్రపంచమంతా శుక్రవారం, శుక్రవారం అంటే మంచి శుక్రవారం అని వాళ్ళు ధ్యానం చేయాలి. ఈరోజు ఎవరు చనిపోయినారు? యేసు. మరి యేసు చనిపోయిన దినము శుభ శుక్రవారం ఎట్లయితుంది, మంచి శుక్రవారం ఎట్లయితుంది? ఒకరు చనిపోతే దుఃఖం అవుతుంది కదా. ఎవరన్నా చనిపోతే దుఃఖం ఈరోజు దుఃఖ దినము అంటారు, సంతాప దినం అని ప్రకటిస్తారు లోకంలో కదా. మరి యేసు చనిపోయినప్పుడు మరి సంతాప దినం ప్రకటించాలి కదా. మరి ఎందుకు ప్రపంచమంతా శుభము శుభ శుక్రవారం అంటున్నారు? ఇది కొంతమందికి అర్థం కాదు. టెక్స్లో పనిచేస్తారు, కడప మెయిన్ ఆఫీస్లో పనిచేస్తారు. మా కొలీగ్స్ ఈరోజు నాకు సార్ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని పెట్టారు. హ్యాపీ గుడ్ ఫ్రైడే, హ్యాపీనా ఈరోజు? వాళ్ళకి ఏదో ఈరోజు పండుగ అనుకుంటారు, ఏదో గుడ్ ఫ్రైడే కదా పండుగ అనుకుంటున్నారు. ఇట్లాగా యేసు చనిపోవడం లోకానికి లోక కళ్యాణానికి మంచిది. అంతా పాపంలో ఉంది. ఈ పాపి అయిన మానవుడు దేవుని ఎందుకు చేరాలని చాలా
ప్రయత్నం చేస్తాను. ప్రతి వారి హృదయంలో టాల్స్టాయ్ అని ఒక రష్యన్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ప్రతి వారి హృదయంలో there is a vacuum in every man's heart. ప్రతి మానవుని హృదయంలో వాక్యూమ్ అనేది అంటే ఖాళీ ప్రదేశం ఉంటుంది ప్రతి వాని హృదయంలో. చూడండి, మీరు ఎవరైనా చూడండి, ఎక్కడ పోతున్నావయ్యా, దేవుని దగ్గర పోవాలయ్యా, గుడికి పోవాలయ్యా, దేవాలయానికి పోవాలయ్యా, దేవుడిని పూజ చేయాలయ్యా అని అందరూ ప్రయత్నిస్తారు. అంటే మానవుని ఆశ ఉంది, దేవుని దగ్గర పోవాలా, మనం గడపాలా, నా పాపం పోగొట్టుకోవాలా, పూజ చేయాలా, దేవుడిని కనపరచాలా అని ప్రతి వానికి ఉంది. అయితే అతను సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని ఎవరు నింపాలా? నిజమైన దేవుడు ఒక్కడే నింపాలా. ప్రశ్న ఇప్పుడు ప్రతి వారి హృదయంలో, మీ హృదయం, ఆ హృదయంలో ప్రతి వారి హృదయంలో ప్రతి వారి హృదయంలో ఈ ఆశ ఉంది. మీకు కూడా ఆశ లేదా? ఉంది కదా, దేవుడిని చూడాలా, దేవుడితో మాట్లాడాలా, పరలోకానికి పోవాలా, దేవుడి దగ్గరికి వెళ్ళాలా. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే తనకు ఇష్టమైన మార్గంలో వెళ్తున్నాడు. బైబిల్ ఏమోనంటే ఒకరి ఎదుట సరైనగా కనబడు మార్గం చూడండి, అది మరణానికి తీసుకుంటున్నాను. నా ఇష్టానుసారం నేను పోతున్నాను, ఎవరి ఇష్టం వాళ్ళు పోతున్నారు. అయితే దేవుడు మానవునికి ఒక మార్గం ఏర్పాటు చేశారు. దేవుడు ఒక్కడే, దేవునికి తనలో మధ్యవర్తి ఒక్కడే. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందండి? దేవుడు ఒక్కడే. ఆయన నిన్ను నన్ను సృష్టించాడు, మీరు ఆడపిల్లలుగా సృష్టించారు. ఈ యొక్క కాలేజీలో మీరు చదవాలని దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు తెలుసా. ఊరికనే జరగలేదు, మేము ఊరికనే రాలేదు. ఈరోజు ఎన్నో రోజులు ప్రార్థన చేశాం. మీ కొరకు శామన్న వాళ్ళందరూ చెప్పారు, మాకు అన్నయ్య కాలేజీ ఉంటారు, మా కాలేజీలో పిల్లలు ఉంటారు, వారికి కూడా మీకు దేవుడు వాక్యం చెప్పాలి అంటే మేము ప్రార్థన చేసాం. నేను కృష్ణారెడ్డి గారు ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈరోజు మీ దగ్గరికి వచ్చాము. దేవుడి చిత్తంలో ఎప్పుడో మీ పేర్లు ఉన్నాయి. మీరు అనుకుంటారు ఏదో నేను ఆశాభాషి వచ్చాను, మామూలుగా వచ్చాను, క్యాషువల్గా వచ్చానని కాదు. నో, మీరందరూ మీ పేర్లు నాకు తెలియకున్నారు. మీరందరి పేర్లు దేవుడు తెలుసు. ఈరోజు దేవుడు రాసి పెట్టాడు. ఏప్రిల్ మాసము తారీఖు ఎంత? 18 తారీఖు ఏప్రిల్ మాసం 2025. దేవుడు యొక్క సజీవులను పెట్టాడు. ఎంతమంది చనిపోతాడు. ఈయన ఒక అబ్బాయి 30 సంవత్సరాల అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి. వాళ్ళకు చికెన్ షాప్ ఉంది. మొన్న సాయంత్రం చికెన్ షాప్ పోయినాడు. వాళ్ళకి వాళ్ళ ఆయన, నువ్వు పోరా, తొందరగా పో, చికెన్ కావాలని చికెన్ కొడతాను నేను అంటే పట్టాడు. పక్కనే హాస్పిటల్, 4 గంటల హాస్పిటల్ అంటే ఎంచుకోపోయాడు. ఆ పిల్లలు తర్వాత 3 నిమిషాల ముందు వచ్చింది. మేము ఎక్కడ బ్రతికించేవాళ్ళం అంటే చిన్న పిల్లలు 30 సంవత్సరాలు పెట్టి. మానవ జీవితం ఎట్లుందంటే ఎప్పుడు ఏమి జరుగుతుంది. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు, మీరు భయపడించాలన్నారు. మీరందరూ దేవుని దృష్టిలో ఉండాలి. మీరు చదివి హైయర్ స్టడీస్కి పోయి దేవుడు ఒక్కొక్కరిని ఎక్కడ తీసుకొని పోతాడో, ఎక్కడెక్కడ మిమ్మల్ని దేవుడు తన సాక్షులుగా వాడుకుంటాడు. అయితే మీరు ఒకటి తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలంటే, నా ప్రశ్న ఏమంటే, మన పాపములు క్షమించబడినాయా? నీ పాపము క్షమించబడిందా? నా పాపము క్షమించబడిందా? బైబిల్ గ్రంథంలో ఆన్సర్ ఉంది. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఎవరైనా సరే, ఆ చెల్లోలు పిల్లోలు కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఎవరైనా సరే, ఎవరు నేను చెప్పేవాడిని. నేను కూడా తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి పాపంలో పుట్టాను. ఈ పాపం పోవాలా? ఎట్లా పోతుంది పాపంలో? ఎక్కడ పోవాలా? పాపం పోయింది మానవుడికి అర్థం కాదు. అది సంగతి. ఈ మానవుడు తంచాడుతున్నాడు, ఎక్కడ పోవాలా, ఎక్కడ పోవాలి. ఎక్కడ పోయినా కూడా మానవుడు దుఃఖం వెనక్కి వస్తారు. ఆఫీస్లో ఒకరు ఉన్నారు, వాళ్ళు రోజు నల్ల డ్రెస్ వేసుకొని పోతారు. 10 సంవత్సరానికి ఒకసారి పోతాడు, 10 రోజులు పోతాడు. చాలా నిష్టంగా ఉంటాడు, బాగా తాగుతాడు. ఆ 10 రోజులు ఏం కాదు. నేను చెప్పాను, ఏం సీను ఎందుకు అక్కడికి పోతావు?
వచ్చినాడు, మళ్ళీ తాగి తప్పి పడిపోయాడు. ఈ పాపం జయించుటకు మానవుని శక్తి లేదు. మానవుడు శతవిధాలు ప్రయత్నం చేస్తున్నాడు, మంచి గుణాలు లేదు. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, నాకు చిన్న స్కూల్ ఉంది, న్యూ బాండ్ స్కూల్ అని. చిన్న పిల్లలందరూ వస్తారు స్కూల్. ఒక చిన్న పిల్లోడు వాడిని కూడా గుచ్చుతాడు, నా దగ్గర వాడిని బతుకం ఆపుతాడు, వాడిని పెన్సిల్ తీసుకుంటాడు. ఎవరు చెప్పినాడు పెన్సిల్ తీసుకోమని? అమ్మ అలా చెప్పినాడు. తెలుసు కదా, పాపం నేర్పిస్తే రాలే, పాపం జన్మజాహం వచ్చింది. అబద్ధం చెప్పు, కొట్లాడు, గట్టి మాట్లాడు, ఎవరు చెప్తున్నాను? ఏ స్కూల్లో చెప్పరు ఇవి. ఉదయమే పాపం. ఈ పాపం ఉదయం పోలేదు. దేవుని దగ్గర పోవాలంటే ఈ పాపం ఉదయంతో పోలేదు. ఎట్లా మరి ఈ పాపం పోవాలంటే ఎట్లా? దేవుడు ఆలోచించినాడు, అదే అదే ఈ మానవులందరూ చనిపోతున్నారని, అందరూ యమధర్మరాత్రి వెళ్ళిపోతారని, ఈ మాటలు చెప్పాలని, తనకానికి పోతున్నారు. ఏం చేయాలి? మానవులను రక్షించాలి. తన కుమారుడు యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. అయ్యా కుమారుడు ఈ లోకానికి పో. అందుకే దేవుని వాక్యం ఏముందంటే చదవండి, లోకల సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. కొన్ని మాటలు నేను చెప్తా, మీరు చూసుకుంటాను. దేవుడు అనే మాట ఉందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. లోకం అంటే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులై. ఎవరు చెప్తారు? బాగా చదువులో మంచి పాపం, మంచి ఇంటెలిజెన్స్ బ్రదర్, దేవుడు కావాలి. కాబట్టి లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. మనం అందరం దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? మా చదువు లోకం ఎంతో ప్రేమించాడు. దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని అనుగ్రహించేశాడు. తన ప్రియ కుమారుని అద్వితీయ అంటే ద్వితీయం లేనివాడు. దేవుడికి ఒకే కుమారుడు, ఆయన యేసు ప్రభునే ఇచ్చేసాడు. వరముగా ఇచ్చాడు, ఈవిగా ఇచ్చేశాడు మనకు. అయ్యా నసీబ్ ఇప్పుడు నా కుమారుని ఇచ్చేస్తాను, ఈవిగా ఇచ్చేస్తాను. చదవండి 2 కొరింథీయులు 9వ అధ్యాయం 14వ వచనం. ఇంకో అమ్మాయి చదవండి. కొరింథీయులు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చివరి వచనం చదవండి. చెప్పశక్యము కానీ వరం అంటే చెప్పాలి. పక్క తెలియదు, నేను బాగా తెలియదు, ఆలోచించాను. మీకు వరం ఇస్తాను అంటాడు దేవుడు, ఇచ్చేస్తాను. ఒక బహుమానంగా ఇచ్చేశాడు దేవుడిని. చెప్పశక్యుడు కానీ కుమారుని దేవుడు వరంగా ఇచ్చేశాడు. మీ అందరికి, మనందరికి, లోకానికి ఇచ్చేసాడు. ఆయనతో పాటు దేవుని వాక్యం ఏముందంటే సమస్తం ఇచ్చేశాడు. మీకు ఏం కావాలో అన్నీ ఇచ్చేశాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పేవాడు. యేసు ప్రభు ద్వారా ప్రతి మానవునికి అన్నీ ఇచ్చేశాడు. ఆత్మ సంబంధమైన అంటే ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలు ఇచ్చాడు, భౌతిక సంబంధమైన దీవెనలు కూడా ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, నేను ఆడపిల్లాను కదా, నా భవిష్యత్తు ఏమైతుందో, నేను చదువుకుంటున్నాను, ఇదే కోర్స్ అయిపోయిన తర్వాత ఏదో కాలేజ్ ఏదో ఒక నర్సుగా ఎక్కడో ఒక చోట మంచి తర్వాత మీ వివాహాలు, ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆడపిల్లలకి లేవా? మంచిగా సెటిల్ అయి కావాలంటే కదా, అందరికీ కదా. నా భవిష్యత్తు బాగా కావాలా, నాకు మంచి భర్త రావాలా, నా ఫ్యామిలీ బాగుండాలా, నాకు పిల్లలు కలగాల, ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇవన్నీ నీ చేతిలో లేవు. మానవుడు పుట్టిన తర్వాత తన జీవితం భవిష్యత్ అంతా దేవుని చేతిలో. ఈరోజు నువ్వు దేవుని చేతికి వచ్చినావంటే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. నేను ఇదే వాక్యం ఒక కాలేజ్ స్టూడెంట్స్ చెప్తున్నాను. కలికి అని మా దగ్గర ఉన్నాను. ఓ పాప వచ్చింది, అయిపోయింది, అంత మీటింగ్ అయిపోయింది, మీకంటే వచ్చి డిగ్రీ అయిపోయింది, నువ్వు మాట్లాడి ఆ పాప అయిపోయింది. ఆ పాప అంకుల్ మీద మాట్లాడదామన్న విషయం వచ్చింది.
ఏమ్మా ఏ పేరు నీ పేరు ఫలానా పేరు అని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటాను. ఏడ్చేస్తాను కదా, ఏడుస్తాను వాటి ఏం అర్థం కాదు. ఆడపిల్లగా చిన్నపిల్లలు ఏం జరుగుతుందో ఏమ్మా ఏం జరుగుతుందో నాకు పెళ్ళి అయ్యిందా అని ఏమ్మా ఈ ప్రశ్న నాకు నాకు పెళ్ళి అవుతుందా లేదా చెప్పండి. నాకేం కాదు. ఏమ్మా ఎందుకు అది ఏడుస్తున్నావు? అందులో నాకు అమ్మ లేదు, నాయన లేదు, నాకేం నేను మా ఇంటి బంధువుల ఇంట్లో ఉన్నాను. వాళ్ళు నన్ను సరిగ్గా చూడకపోవడం, నా చేత ఇంట్లో పనులకి చేయించుకుంటారు. వాళ్ళు కూడా ఒక కూతురుంది, వాళ్ళ కూతురు మంచి పని చేస్తారు. నాకు ఏం పట్టించుకోవాలి. నేను ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాను. నాకు ఏదో విధంగా పెళ్ళి అయింది, ఆ ఇంట్లో నుంచి బయటపడ్డాను అని మళ్ళీ చూస్తాను. ఎవరు చూస్తున్నారు? తల్లి లేదు, నాయన లేదు, ఎట్లా ఉన్నారు? అందుకే ఈయన ఈ యేసు ప్రభు అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు నీ జీవిత భవిష్యత్తు అంతా ఆయన. ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరిస్తావో, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావు. నవే నా నమ్ము ప్రభు, అదే నా హృదయం, నా హృదయంగా నా జీవితం అంతా నీకు ఇస్తున్నాను, నువ్వు ఏం చేస్తావో ఎవరు నా జీవితం అని ఎప్పుడైతే మనం ముందుకు వస్తామో, అందుకే వచ్చాడు ఆయన లోకానికి. ఈ పాపి అయిన మానవుని, పాపి అయిన నిన్ను నన్ను వెతికి రక్షించేటప్పుడు మనుష్య కుమారుడు ఈ లోకం, దేవుడు మనుష్య రూపాన్ని వచ్చాడు. దేవుడు అట్లే వస్తే భస్మం అని. దేవుడు మానవ రూపిగా, అదే క్రిస్మస్ అంటే దేవుడు మానవ రూపిగా ఈ లోకానికి పశువుల పాపం ఎంతో బీదవాణిగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవుడు యేసు ప్రభువు ఈ లోకానికి పంపించాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన చేసిన కార్యం, ఏం కార్యం చేశాడు? శిలువ యాగం చేశాడు. యేసు ప్రభువు ఈ లోకానికి పంపించాడు. చూడండి, 1 తిమోతి 1 అధ్యాయం 15 వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు చాలా ఫస్ట్ పాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు. పాపులు ఎవరు? లోపల 3 వచ్చిందని లోపల 3 గోపి రాసి 3 వచ్చాయి. 3 అధ్యాయం 16 23 చదువు, 16 23 చదువు. మీకు చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు చేసి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఏం చెప్పాడంటే అనుగ్రహించాడు. ఎవరు పాపులు? ఏ భేదం లేదు, అందరూ పాపులే. తెల్లోళ్ళు, ఎర్రోళ్ళు, నల్లోళ్ళు, ఇంకా ఏ జాతి మతకు సంబంధించిన వారైనా, ఏ యొక్క దేశానికి సంబంధించిన వారు ఎవరైనా సరే తల్లి గర్భంలో పుట్టిన మానవులు అందరూ పాపంలో పుట్టారు. కీర్తన గ్రంథం 51 అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు బాగా చదువుతున్నారు, తొందరగా బయట బాగా తీస్తున్నారు. అది చూడండి, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం కలిగించింది. ఈ పుట్టుకతోనే వచ్చిన ఈ పాపం ఎట్టబోతాయి? ఈ పాపం పోలే ఎట్లా? నా జీవితం మానవుడు ఎట్లా? ఒక తాగుపోతున్నాడు, తాగుపోతే ఏం చేస్తాడు? ఉదయకాలం మనకి చెప్తే, మా ఫ్రెండ్ ఉంటాడు, కుదరంతా చెప్తారు, ఏ తాగదు రాయిపోదా ఉన్నాడు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు, ఆరోగ్యం పోతారు కదా. లేదు మొదటిసారిగా తాగాలి సార్ అంటాడు. సాయంత్రం మెల్లగా ఆఫీస్ అయిపోతాడు, మెల్లగా పోతాడు, కొట్టు మళ్ళీ తాగుతాడు, తాగి మళ్ళీ వాళ్ళ భార్య చూసుకుంటాడు. ఏమి రా నేను తాగడం, నాకు శక్తి లేదు, తాగాలనిపిస్తాను. ఎవరు ఈ శక్తి ఇస్తే? పాపం నుంచి విముక్తి ఇచ్చేది ఒకే యేసు. నా పాపం క్షమించేది. ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఉన్నాడు, ఆయన కూడా తప్ప తాగేవాడు, ఇష్టానుసారంగా ఆయన చెప్పేవాళ్ళు. అమ్మ మాట వినేవాడు.
ఎట్లా ఉన్నాడు హైదరాబాద్లో చెప్పాడు ఇంకా చచ్చిపోవాలనుకున్నాడు ఆయన. సూసైడ్ చేసుకోవాలవుతుంది. నాకు ఈ లోపల ఉంది ఏం సంతోషం ఉంది? సాయంత్రం తాగడం, సిగరెట్ తాగడం, వాటి కొట్టడం, ఇది చేయడం. ఏం చేయాలా? ఎట్లా ఈ పాపం నుంచి ఎట్లా నేను బాగుపడాలి? ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటీవల ఒక నటి పేపర్లో వేశారు, మీరు చదివారు. ఒక నటి గొప్ప షౌకర్ అమెరికా నటి, హాలీవుడ్ నటి, పైన ఉంది మంచి డబ్బులు. రూమ్లో పోయింది, రాత్రి అంతా తాగింది, ఎంజాయ్ చేసింది, అందరూ వెళ్ళిపోయారు. పొద్దున్న చేసి కలుపుతాడు చూసాను. ఇటీవల నుంచి వాళ్ళు చూసారు, చనిపోయింది. కింద రాసింది నా చావు బాబు, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఆత్మశాంతి. ఎంతోమంది చనిపోతున్నారు నాకు వాళ్ళు తెలిసి, ఎంతోమంది నా ఫ్రెండ్స్ ఎంతోమంది చనిపోయినారు. నేను ఒక్కసారి వాళ్ళకి మాటలు చెప్పింది బాగుంటుంది, తెలుస్తాను. ఆత్మశాంతి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందం ఉంది, చందం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి. రాత్రి అయితే ఏమైతే నా పిల్లలు ఏమైతే ఇదంతా కారణం పాపం. ఈ పాపం పోరాటం ఎవరు చేస్తారంటే యేసు ప్రభువు అది ఏకైక శిలువలో మన పాపం ఎంతో ప్రాశస్త్యం చేశారు. మన పాపం పోవాలంటే, పాప శుద్ధి కావాలంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం కాబట్టి యేసు ప్రభు ఇక్కడ విశ్వముగా మన పాపం ఎదురు ఆయన చనిపోయారు. ఆయన మేకులు కొట్టారు, గట్టిగా వస్తున్నాడు, నొప్పి బాగా ఇలా కొట్టారు, బాధపడ్డాడు, రక్తం కారుతా ఉంది, పక్కన పల్లెపు. మన పాపం తలతో చేసిన పాపం, ముళ్ళ కిరీటం, చేతులతో చేసిన పాపం, ఎంతో దుర్మతనాలు చేశారు, ఎంతోమంది కొట్టారు, ఎన్నో పాపాలు చేశారు. చేతులు కావులో రెండు పాపలు చేశారు. ఎవరు చేసిన పాట? అది ఒక పాట. వారికిలోన సిలువలో క్రీస్తు యేసు నేను ఘోర పాటలు నేను నీ కోసమే, అది నా కోసమే, నీ కోసమే, అది నా కోసమే. కలువరి సిలువలో బాధపడ్డారు. ఎర్రటి ఎండలో నిలువెల్ల రక్తం కడతా ఉంది, ఊరు పట్టించుకోవడం లే, అందరు మరి ఒక్కటే సిలువలో వీళ్ళంటున్నారు. కారణం ఈ పాపం, నా పాపం ఆయన మీద పడిపోయింది. ఇంకా నీకు నాకు శిక్ష లేదు, నాకు నువ్వు నరకానికి పోను, నువ్వు నేను నరకానికి పోనవసరం లే. నీ పాపం నీకు విజయం వస్తుంది, నీకు శక్తి బలం ఇస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. అది సత్యం. అబాబు వచ్చింది కదా, నేను మధ్యలో చెప్పిన ఆయన చెప్పలే. అబాబు వచ్చి ఏడ్చి వెళ్ళిపోయింది. అబాబు ప్రార్థన చేయండి అనుకున్న నా కొరకు నేను అడిగిన, అమ్మ నువ్వు దేవుడు ప్రభు నమ్మకీకరించావా? నీ పాపం క్షమించబడ్డాయి అనుకున్నా, పాపం క్షమించబడ్డాయి, దేవుడు నాకు సహాయపడ్డాను, ఇంకా దేవుడు నాకు సహాయపడలేదనుకోండి ఎట్లా? అమ్మ ఏడ్చి నేను పాపకు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయి దేవుడు వదిలిపెట్టాను. పాపం నేను మర్చిపోయినాను. 3 రోజులు 4 రోజులు 6 రోజులు మా కోసం, ఆ పాప కోసం ప్రార్థన చేశాను. దేవుడు మర్చిపోయాడు, నిన్ను పుట్టించిన దేవుడు మర్చిపోడు. ఇక్కడ మీ పేర్లు నాకు తెలియదు, ఇంతమంది ఆడపిల్లలు కూర్చోరు, ఎంతో సంతోషం. మేము ఒక్కరందరి పేరు ప్రభు తెలిసి ఈరోజు ఇక్కడ కూర్చోవట్లేదు. చెప్పినా కదా, మీరు ఊరికే రాయినా ఇక్కడ రాలే, ఎప్పుడు రాసి పెట్టాడు దేవుడు. ఫలానా అమ్మాయి, ఫలానా కుమార్తె, నా కుమార్తె రావాలా, ఈరోజు ఇక్కడ కూర్చోవాలా, నా మాటలు చెప్పాలా, కడప నుంచి వచ్చినట్టు నా మాటలు చెప్పాలా, మీరు అంగీకరించాలా, మీరు రక్షణ పొందాలా, మీ జీవితాన్ని భవిష్యత్తు మారుస్తాడు ఆయన. అమ్మాయి వెళ్ళిపోయింది, సంవత్సరం రోజులు అయిపోయింది, సంవత్సరం పైన అయిపోయింది. మళ్ళీ ఆ ఊరికి పోయినాను, కలిగిరికి పోయినాను, మళ్ళీ వాక్యం చెప్పాను, అంతా అయిపోయింది. మళ్ళీ ఆడపిల్లలు అందరూ వచ్చిన వాళ్ళతో వాక్యం చెప్పాను, కొంతమంది దేవుడు అంగీకరించినాం, మా కొరకు ప్రార్థన చేయడానికి చెప్పాను, అందరూ అయిపోయింది. మళ్ళీ ఆ బాబు వచ్చాను, ఆ బాబు నేను మర్చిపోయాను. ప్రైజ్ రావడం కదండి, ప్రైజ్ రావడం కదండి, ప్రైజ్ రావడం. చిన్న బాబు పట్టుకోండి,
అంకుల్ నన్ను మర్చిపోయినారా? మరి నేను మర్చిపోయినా ఇప్పుడు నేను అప్పుడే మర్చిపోయినా, ఒక సంవత్సరం రోజుల కంటే మర్చిపోయాను. అది ఎవరు మర్చిపోవడం? నిన్ను సృష్టించిన దేవుడు నేను మర్చిపోవడం. నువ్వు మానవుల మీద ఆధారపడితే కొద్దిగా మేము మానవులు ఎవరైనా మోసమే, నేను మోసమే, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మోసమే, దేవుడు తప్ప. అందుకే నన్ను ఆశ్రయించడం కంటే గొప్పవాళ్ళు అనుకుంటా దేవుడు ఆశ్రయించాలా. ఎప్పుడు తప్పు కూడా ఆయన ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేసినా కదా, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. చిన్న అబ్బాయిని పట్టుకున్నాను. అనుకోని నేను గుర్తులేదా, నేను పలానా అమ్మాయిని అనుకోలేదు. నేను పోయినసారి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు నేను ప్రశ్న అడిగినాను, నాకు పెళ్ళి అవుతుందా అని అడిగినాను కదా. అప్పుడు నాకు పెళ్ళి అయిందా? పెళ్ళి అయిందా? అవునా? చిన్న అబ్బాయి ఎంత సంతోషపడుతుంది. ఎట్లా జరిగింది మాకు పెళ్ళి కాదు, నాకు ఎట్లా అయితే అది ఎవరు చేసుకుంటాను అది ఏడిస్తే ఉంటున్నాను. దేవుడు నాకు భయపడ్డాడు. ఈయనే నా భర్త. ఆ పిల్లడు వచ్చాడు. ఈ అబ్బాయి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నీకు ఎవరు లేదు కదా, నాకు కూడా ఎవరు లేదు, మీ వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటామా? దేవుడు మార్గం కలగజేస్తాడు. దేవుడు మార్గం కలగజేస్తాడు, నీ కొరకు మార్గం కలగజేస్తాడు. ఇట్లా కూర్చుంటే కొన్ని కుదరదు. వందల ఉదాహరణలు చెప్తారు, లైవ్ ఎగ్జాంపుల్స్ అంటారు. ఊరికనే కాదు, దేవుడు ఊరికనే మీరు బిడ్డలుగా అంగీకరించి మీరు వదిలిపెట్టడం కాదు. ఈ విషయమైన బాధ్యత మనం చనిపోయేంతో బాధ్యత తీసుకుంటాడు. మన తల్లిదండ్రులు కొంతకాలం ఉంటాడు, తర్వాత చనిపోతాడు. మీకు చాలా తల్లిదండ్రులు ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు కదా. మా తల్లి చనిపోయినారు కాబట్టి ఉండొచ్చు. లోకంలో తల్లి కొంతకాలం ఆయన పరలోకపు తండ్రి. యేసు ప్రభు ఎవరు? మన పరలోకపు తండ్రి. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసినా పడితే ఏం కావాలి నీకు? నీకేం కన్నా చెప్పు, బిడ్డ నేను ఇస్తాను తప్ప. అట్లా ప్రార్థన చేసినావు ఎప్పుడన్నా? నేను ఎక్కడి కోసం ప్రార్థన చేస్తాను? చెయ్యి, ప్రార్థన చేయండి. నువ్వు ఆయన కుమార్తె, ఆయన కుమార్తెగా నువ్వు అయినా నీకు ఏం కావాలో తెలుస్తాడు. నీ అక్కర్లన్నీ ఆయన తెలుస్తాడు. నా విషయం చెప్తాను. నాకు 2021లో వ్యాక్సినేషన్ చేసుకుని, కరోనా వ్యాక్సినేషన్ చేసుకున్నాను కూడా నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నేను ఇంటి ఆపరేషన్ చేసుకోవాలంటే హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలి. నేను మంచి క్రికెట్ ఆడేవాడిని, మంచి టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని, ఫుట్బాల్ ఆడేవాడిని, వాలీబాల్ ఆడేవాడిని, యూనివర్సిటీ ప్లేయర్ సన్నగా ఉంది, అన్నీ ఆడేవాడిని. ఎల్ఐసిలో చేసేటప్పుడు అన్నీ ఆడేవాడిని. అన్నీ హ్యాపీగా ఉంటాను. నాకేంది వచ్చింది? నాకెందుకు ఇది వచ్చింది? హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలి. హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే ఇక్కడికి వస్తాను. దేవుడు కోరుకోవాలి. నేను దేవుడికి ప్రశ్న, దేవా నేను ఇంతమందికి చాలామందికి ఆడపిల్లలకు పిల్లలకు వాక్యం చెప్పినా కదా, నా ప్రార్థన అంగీకరించేవాడు. దేవుడు అంటే ఏంటి నీ ప్రార్థన? ఏం కావాలి నీకు చెప్పు. ప్రభా నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్ చెప్పాడు, ఆపరేషన్ చేసుకోవాలని చెప్పాడు. నేను ఒకటి అడుగుతున్నా ప్రభా, ఒకటి అడుగుతా, ఏమడుగుతావు? ఆపరేషన్ చేయాలి, డాక్టర్ చెప్పాడు ఆపరేషన్ తప్పక చేయాలి, బైపాస్ చేసుకోవాలంటున్నాడు. కానీ ఎక్కడ పోయింది? అర్థమైంది కదా నా యొక్క ప్రశ్న ఉంది కదా. దేవుడు ఎక్కడ పోయకుండా ఆపరేషన్ చేయాలి, అది సాధ్యమవుతుందా? మా ఆఫీసర్ చెప్పింది ఏంటంటే దేవుడికి ఇది చెప్పినావు, ఇంకా వేరే చెప్పేదా? లేదు, నా దేవుడు చేయగలిసిన పక్షులు ఎక్కడ పోయకూడదు, హార్ట్లో ఎక్కడ పోయకూడదు, ప్రభా పోయకుండా, ఎక్కడ కత్తి పడకుండా నువ్వు నాకు హార్ట్ బాగు చేయాలి. చేసిన ప్రార్థన చేస్తాను. నేను ఒకటే చెప్పినప్పుడు ప్రభా నేను ఎంతోమంది వాక్యం చెప్పినాను, ఈ సాక్ష్యం వేరే వాళ్ళు చెప్తాను ప్రభా, చెప్పాలి ఫస్ట్ మీకే చెప్తాను. చూడండి దేవుడు ఎట్లా ఆలోచిస్తాడు. మీ జీవితాలు చేస్తాడు, నా జీవితమే కాదు, ఇక్కడ ఉండే మీ జీవితాలు అందరూ చేస్తాడు ఆయన. ఊరికనే కాదు నేను చెప్పేది. ఇప్పుడు మీరు కూర్చొని మీ అవసరం ఏదో చెప్పండి, ప్రభు వింటాడు. జీవం గల దేవుడు ఆయన వింటూ చూస్తున్నాడు. ఇప్పుడు ఈ సిట్టింగ్ దేర్ మన మధ్య నిలబడుకొని చూస్తున్నాడు, తన కనపడ్డాడు. కానీ నా కుమార్తెలు నేను ఏదో చేయాలి, ఈ కుమార్తెకు ఈ కుమార్తెకు ఈ బిడ్డకు ఏదో చేయాలి. వారి జీవితాన్ని మారుస్తాడు, వారి భవిష్యత్తు మారుస్తాడు. వారు నా కుమార్తెలుగా అయితే ఎంత బాగుంటుంది. నేను వారి పాపం క్షమిస్తాను.
ప్రార్థన చేసిన చూడండి దేవుడు ఎట్లా చేసినాడు. ప్రభా ఎక్కడి కండిషన్ ప్రభా షరత్ ఇది, దేవుడికి షరత్ పెట్టినా దేవుడు ఏమనుకోడు, నా కుమారుడు చేస్తాం లేదు కొన్ని దేవుడు వెంటనే అంగీకరిస్తాడు, కొన్నిసార్లు వెంటనే చేయడు. ఒకసారి మనం అడుగుతాం ప్రార్థన చేసిన తర్వాత 1 సంవత్సరం అవుతుంది, ఏం జవాబు రాదు. 2 సంవత్సరాలు అయితే జవాబు రాదు. అయితే నీ ప్రార్థన ఎప్పుడోసారి దేవుడు ఆలోచిస్తాడు. సంవత్సరం రోజులు బట్టి నాకు ప్రార్థన చేసిన ఏడుస్తాం ప్రార్థన చేసిన. మా ఫ్రెండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చిన్నవాడు. దేవుడు ఎట్లా చేసిన మా ఫ్రెండ్ ఏం చేశాడు, ఇంకో డాక్టర్ దగ్గర ఆ డాక్టర్ కూడా అయ్యా నువ్వు తొందరగా ఆపరేషన్ చేసుకోవాలని ఒక డాక్టర్ ఇచ్చాడు. మా తరఫున అలా చార్లెస్ తొందరగా ఆపరేషన్ చేసుకోవాలి. వాళ్ళ పిల్లలంతా డాక్టర్ ఇచ్చినప్పుడు ఆయనకు ఆపరేషన్ చేయాలి, ఎప్పుడు పోవాలి, నేనే చేస్తాను, నేనే ఆపరేషన్ చేసుకుని ఎక్కడ పోవాలని నాకు తెలియదు. వాళ్ళు వచ్చి నన్ను నేనేం చెప్పాలి, సరే చూద్దాం ప్రార్థన చేస్తాను, దేవుడికి ఏం చెప్పాను చేస్తాను. ఆ పిల్లడు వాళ్ళని నాకు అబ్బాయి ఇద్దరు నాకే ఫోన్ చేశాడు మళ్ళీ, గన్నా మోసారా నాకు అన్ని హెల్ప్ చేసినారు, ఆ రిపోర్ట్స్ తీసుకుంటాయి మీ డాక్టర్ దగ్గర చూపించాను. వాళ్ళ డాక్టర్ మా పక్కన ఇద్దరు నాన్ స్పెషలిస్ట్ అడుగు దేవుడు ఎందుకు చాలా డాక్టర్ ఆపరేషన్ చేసుకున్నాను ఎప్పుడోసారి చేసుకొని నేను కూడా దేవుడు డాక్టర్ నాకు చెప్పాను, నేను కూడా చూస్తాను ఎక్కడ చేసుకున్న ఆపరేషన్ రాలేదన్నా దేవుడు నువ్వు రాత్రి 9 అయితే ఆ రిపోర్ట్స్ తీసుకుని మాట్లాడాను. మా డాక్టర్ చూసి ఆయన రిపోర్ట్స్ ఏం చెప్పాడు తెలుసా, ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఎక్కడ పోయారు ఆపరేషన్ ఎక్కడ చేయాలి, పిన్ హోల్ చేసి బైపాస్ చేస్తారు, బెంగళూరు ఉంది ఆ బ్రదర్లో చేసుకోమని చెప్పాడు. ఆయన చెప్తాడు, దేవుడు నాకు కూడా చెప్తాడు ఏమని, నీకు కూడా అదే నువ్వు అడిగినావు కదా, నువ్వు నన్ను అడిగినావు కాబట్టి అతని హార్ట్ ప్రాబ్లం చెప్పించిన అతను నీకంటే ముందుగా పోతాడు. తర్వాత నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మేమే ఎవరికి తెలియదు, ఎక్కడ పోయాను ఎక్కడ చేయలేదు. 3 రోజులు నేను ఆఫీస్ పోయాను, మా ఆఫీస్ వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, సార్ ఆపరేషన్ అయిందా లేదా అంటే అబద్ధం చెప్పాను సార్, మీరు ఆపరేషన్ అయిందయ్యా, ఆ ఫోటోస్ అన్ని పెట్టా, అప్పుడు ఎక్కడ కట్ చేయాలి పిక్లో చేసి ఆపరేషన్ చేసి 3 రోజులు బలవంతంగా ఇంటికి పంపించాను. ఇంటికి బాగా డ్రైవ్ చేసుకో, అన్ని చేయి, అన్ని తిను, దేవుడు సేవ చేస్తాను. చూడండి దేవుడు ఎంత గొప్ప ఈ ప్రార్థన అన్ని చూపిస్తాను. అయితే ఒక్కటి చేయాలి, ఏం చేయాలంటే ప్రభువా నన్ను కూడా నీ బిడ్డగా చేసి నన్ను కూడా నీ కుమార్తెగా అంగీకరించుకో, నేను అంగీకరిస్తాను, నీ పాపమంతా పాపమంతా క్షమించుకో. ఒక మాట అంటారు, అడగంత తల్లైనా అమ్మ పెట్టబడుతుంది, అయితే నువ్వు అడగాల్సింది ఇంకా ప్రభువా నీకు గొప్ప దేవుడు పడతాను, నాకు ఏదో తెలియకపోయింది, ఏదో నేను ఊరికి ఆదివారం పూజన వస్తున్నాను, నా జీవితం నా పాప జీవితం నేను క్షమించాను, ఎందుకు యేసు ఈరోజు సిలువలో మరణించాడు, నా పాప జీవితం రక్తం కాల్చాడు, 7 మాటల్లో 7 మాటలు పలికాడు. మొట్టమొదటి మాట ఏంటి అంటే నేను కొడున్నా అందరూ కొడుతున్నా అంటే అందరూ కొడతారు. కారణం తండ్రి మీరు ఏం చేస్తారో క్షమించండి, ఇక నర్సింగ్ చేసే వాళ్ళు తండ్రి మీరు ఏం చేస్తారో క్షమించండి, ఈరోజు క్షమిస్తాను. నువ్వు చిన్నప్పటి నుంచి ఏ పాపం చేస్తావు పోతావని గొప్ప నా పాపం క్షమించి నన్ను కడుగు, నా పాపం అంతా చేశాను, నాకు సంతోషం లేదు, నాకేదో భయం ఉంది, నా జీవితం ఏమవుతుందో ఏమో, నేను ఆడపిల్లలు నా జీవితం బాగుపడ్డాను, మీరే మీ చేతులు పెడితే మీరు గొప్ప దేవుడు అంట నాకు చెప్తున్నాను. నా జీవితంలో లోపల నా జీవితంలో నీ హృదయానికి వస్తారు, ఎడ తెలుస్తుంది నీ హృదయానికి వస్తారు, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు ఎట తెలుస్తుంది, సంతోషం వస్తుంది, ఏ హృదయం లేకపోతే సంతోషం. ఒక 2 అమ్మాయిలు వచ్చినారు లేషువా చర్చ్ కాదు, ఒక అమ్మాయి సీనియరు, ఒక అమ్మాయి జూనియర్.
ఈ సీనియర్ అబ్బాయి లక్షణపతి, ఈ జూనియర్ అబ్బాయి మొత్తం వస్తుంది. నేను అడిగిన వాళ్ళిద్దరు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను నా దగ్గర. నువ్వు ఎవరు అంటే నాకు ఈ అబ్బాయి చూసిన మధ్యాహ్నానికి వచ్చినాను. ఏం అనుకోలే, ఏం చూసినాను, ఆ అక్క ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, క్లాస్లో అన్ని ఫస్ట్ వస్తాడు, అందరికి సహాయపడతాడు, ఎవరితో ఒక మాట అనుకో, వచ్చాడు ఏం చేయను, ఇట్లా మా సీనియర్ ముందు చక్కగా ఉంటాడు. అక్కడ నేను కూడా మీ చర్చకు వస్తాను, మీ చర్చకి వచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది, యేసు ప్రభు అన్నీ ఇస్తే మా హృదయం మారిపోతాడు, మనకు సంతోషం వస్తారు, మన జీవితం మారు. ఆ బాబు ఇప్పుడు మంచి స్టడీస్ యేసు ప్రభు అంగీకరించింది, జీవితం మారిపోయింది. దానివల్ల మంచి నష్టం ఇప్పుడు ఆ బాబు పనిచేస్తారు. ఇట్లా మీ జీవితం మారుస్తారు, మీ జీవితం టర్నింగ్ చేస్తారు. ఎంతోమంది అమ్మాయిల జీవితం చెప్తాను, యేసు ప్రభు అంగీకరించుకున్న పోయిన అమ్మాయిలు ఉన్నారు, జీవితం కష్టమైంది. మీ ఆలోచన జాగ్రత్తగా బయట తిరిగేటప్పుడు, మీ భవిష్యత్తు ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఎస్పెషల్లీ బాయ్స్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ జీవితం పవిత్రంగా ఉండాలి. ఒక అమ్మాయి విషయం చెప్తాను, ఎన్నో చెప్తారు, ఎన్నో విషయాలు వచ్చి చెప్తుంటారు. ఒక అమ్మాయి వచ్చిన నేను పలానా అబ్బాయి చేసుకుంటాను, వద్దమ్మా అబ్బాయి వద్దు, మా అబ్బాయి మందిరానికి రాలేదు సరిగ్గా, ఇంకా బాగా చేసుకుంటలేదు. లేదు అబ్బాయి చాలా మంచివాడు, నాకు చాలా ఇష్టపడతాడు, చేసుకుంటాను. వద్దమ్మా లేదు, చాలా మంచివాడు, మందిరానికి వస్తాను. సరే అమ్మా, నేను ఇష్టం రాదు, నా వైపు ఉంటుంది. సరే మీకు ప్రార్థన చేస్తాను. 2వ అయిపోయింది, అమ్మాయి ఫోన్ చేయాలి. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి ఏడుస్తాను, వెక్కిలు పెట్టి ఏడుస్తాను. ఏమ్మా ఎవరు ఉండే అనుకూలంలో మీరు చెప్పారు, పలానా అబ్బాయిని చేసుకోవద్దని చెప్పారు. అబ్బాయిని చేసుకున్నట్టు నా జీవితం నరకమైపోయింది. ఏం నరకమైపోయింది? మోసం చేశాడు. ఏం మోసం చేశాడు? ఊరికే నా కొడుకు చర్చికి వచ్చాడు, సినిమాకి పోయిపోయాడు, నాకు అంతా లేదు. జీవితం దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, రెండో జీవితం లేదు, జీవితం మంచి జీవితం ఇచ్చాడు. ఈ జీవితంలో ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. నేను నీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టి ఆయన మనకు తిప్పుతాడు. నీకే ఆశ్చర్యం పెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నాను, నీ బాధమంతా ఆయన మీద వేసేది, ఆయన విషయం పట్టుకుంటాను. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 6:32. ఊరు తెలుసంట, పరలోకం తండ్రి తెలుసంట. నేను చెప్పిన అబద్ధం, ఇవి వాక్యం సత్యం, 100కి 100 ఇవన్నీ మీకు ఏమేమి కావాలో పైన వచ్చిన చదవండి. వాక్యం కలిసి నా చింత ఏమి, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ ఎక్కడ చదవాలా, ఎక్కడ ఉద్యోగం వస్తుంది, ఎక్కడ అప్లై చేయాలి, ఏం చేయాలి, ఏ మంచి బస్సు బట్టలు కట్టుకోగలరు, ఏం కాదా తిన్నాను, మాకు మంచి ఇల్లు లేకుండా ఇవన్నీ ఎవరు అనుగ్రహిస్తారు? ఇవన్నీ మీకు కావాలని మీ పర్వతం చక్కగా తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, మనకందరికీ తిండి కావాలా, బట్ట కావాలా, వస్త్రం కావాలా, మంచి ఆరోగ్యం కావాలా, ఎవరు తెలుసు? ఆయనకు తెలుసు. మన తండ్రులు చనిపోయారు కొంతమంది, మన తండ్రులు కొంతమంది ఇంకా ఏం చదువుకోలేదేమో. ఇట్లా ఒక అబ్బాయి ఉంటాడు, చెప్తాను ఎన్నో చెప్తాను, మీ కొరకు చెప్తాను. ఇంకో అబ్బాయి, ఆ అబ్బాయికి ఆయన ఏడుతాడు, అమ్మ ఉంది, ఆకి పని చేసుకుంటాడు, ఇళ్ళల్లో పని చేసుకుంటారు. అమ్మాయి అమ్మ ఏమి తెలుసు దూరాన్ని అంటారు. ఈ అబ్బాయికి తప్పగా జాబ్ కావాలి, జాబ్ రాకపోతే ఇంకా కష్టం. ఇంకా నా దగ్గరకు వచ్చి కాజీపేట అబ్బాయి ఏడ్చి చెప్తాడు, అంకుల్ నాకు ఎట్లా మీ బాధనే చెప్తాను. వాళ్ళు అయిపోయిన తర్వాత ఏడుస్తాడు, బౌద్ధులు అంకుల్ నాకు ఉద్యోగం ఉంది అంకుల్, నాకు ఇంటర్వ్యూ పోతాడు, నాకు ఆ ఉద్యోగం వస్తే
దేవుడు బతికించిండు అప్పుడు. ఈ రోజుకి నాకు డబ్బులు లేవు. ఈ రోజు ఏదో ఎట్టు కష్టపడి మా అమ్మ చేస్తే ఇంకా రేపటి మళ్ళీ ఎక్కడ తెలుసుకోకపోయింది. అప్పుడు చాలా అనిపించింది. అబ్బాయి ఉద్యోగం వచ్చిన అప్పుడు కడపలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. నేను పోతాను అప్పుడు నా కొడుకు ప్రార్థన చేయి, మళ్ళీ ఫోన్లో ప్రార్థన చేసి నేను కూడా ఏడ్చి ప్రార్థన నువ్వు ఈ అబ్బాయికి నాయన లేడు, ఒకే కొడుకు. వాళ్ళ అమ్మకి చిన్న చిన్న పనులు చేసుకుంటారు. అబ్బాయి మంచి డ్రెస్ వేసుకొని ఉంటుంది, బాగా ఉంటారు కదా. ఇంటర్వ్యూ పోతాడు, బంగారు జ్యువెలరీ షాప్లో ఉద్యోగం పోతాడు. 3 ఉద్యోగాలు ఉంటాయి. నలుగురు ఎంతమంది వచ్చారు, ఒకరు పోతే వస్తారు. 3 ఉద్యోగాలు నాకు 24. 3 వస్తే 50. చూడండి కష్టం. ఈ అబ్బాయి కార్యక్రమం కష్టం నా ఉద్యోగం రావచ్చు. నీకెందుకు నీకు ఉద్యోగం 40,000 వాళ్ళతో సంబంధం. నీకు ఆ ఉద్యోగం 40,000 ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఇంటర్వ్యూ పోయినాడు, ఫస్ట్ వచ్చినాడు, ఉద్యోగం అయిపోయింది. ఉద్యోగం వచ్చింది, 2వ వాడు వచ్చినాడు, అయిపోయింది. ఇంకొక చదివి 3వ వాడు రాకపోతే మేము ఉద్యోగం అతను కష్టపడుతున్నాడు. 5 కానీ సాయంత్రం 5 వరకు ఛాన్స్ చూస్తాంలే బాబు, 5 కన్నా తులసి అతనికి ఉద్యోగం ఇస్తాను నీకేమో అంటారు సార్. అందువల్ల నాకు అట్లా అనుకున్నాను. ఏం కాదు, ఇంకా సరిపోదు. నేను దేవుడిని నాకు ప్రార్థన చేసినాను. చూడండి, దేవుడికి తెలుసు నీకెప్పుడు ఉద్యోగం ఇవ్వాలా, నీకెప్పుడు ఇవ్వాలి, నీకేమి ఇవ్వాలి, అన్నీ నాకంటే అనుకుంటున్నాను. సత్యం లేదు. 5 గంటల వరకు చూసినాను, నీకు ఫోన్ చేసినాను, వస్తానా రావే, రానుకో అన్నాడు. నేను రానండి, నాకు వేరే ఉద్యోగం రాను, నాకు ఉద్యోగం చేసి చాలా 10,000 చాలా నా ఉద్యోగంలో 5 సంవత్సరాలు ఇబ్బంది ఉన్నాడు. నాకు చిన్న ఉద్యోగం ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. చూసారా, నేను చెప్పే సాక్షి నూటికి 100 మీ జీవితాన్ని ప్రభు ఇచ్చేది. ఈ శుక్రవారం ప్రభు నీ పాపం ఆ పాపాలని సిలువలో ఎంతో కష్టం మరణించిన సమయంలో నా పాపం క్షమించడం ఆయన పాపంలో ఆయన శిక్ష రోజులో ప్రభా నా పాపం అంతా క్షమించు ప్రభా. ఈ శుక్రవారం నాకు తెలియకపోయింది, నా పాపం క్షమించింది, నా హృదయం మీద చదవండి. 1వ యోహాను రాసిన 1వ అధ్యాయం 9వ వచనం ఈ చదివి ముగిస్తాను. చదవండి. మన పాపం అందరు కలిసి చదువుతాం. బైబిల్ అందరు చదవాలి గట్టిగా. మన పాపములను మనం ఏం చేస్తారంట, అది ఎప్పుడు చేస్తాడు? ఈ పాపం ఏం కాదు. 83 కీర్తనలు 83 ఈ మాట నాకు చాలా ఇష్టం. కీర్తనలు 26:5 అందరూ కలిసి చదువుతాం. ఈ మాట మీకు ఈ యొక్క వాక్యం రాసి పెట్టుకోండి. క్షమించడకు సిద్ధమైన మనసు ఇది రావాలి. ఎంత పాపం క్షమించడం రావాలి. ఇది తెలిసి తప్పిపోయిన కుమారుడు ఇతర కుమారుడు తండ్రి తెలుసు కదా. పెద్ద కుమారుడు మంచోడు, చిన్న కుమారుడు ఏమన్నాడు?
రాసి నాకు ఇచ్చేయి, ఇస్తావా లేదా చంపేస్తా నిన్ను. రే వద్దురా వద్దురా, రే వద్దురా తండ్రి, రేపు చెడిపోతా ఇలా బాగా అమ్మ లేదు. చిన్నోడు కాబట్టి మా నాయన ఎంతో ప్రేమగా ప్రేమించాడు. నాశనానికి ఇచ్చేసాడు. నేను పోవాలా మా ఫ్రెండ్స్ 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 నీ సంగతి అంతా నేను చెప్తాను, ఇంగ్లీష్లో సాగుతుంది. టెల్ యువర్ ఫ్రెండ్ హూ ఇస్ యువర్ ఫ్రెండ్. నీ స్నేహితురాల గురించి చెప్తే నేను నీ గురించి చెప్తాను, ఇంగ్లీష్లో సాగుతుంది. ఇట్లా స్నేహితులు, మంచి స్నేహితులు పెట్టుకోండి, చెడు స్నేహితులు అంటే చెడు సాహసం ఇప్పుడు బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎవరు కోసం చేస్తాను ఎందుకంటే నేను లక్ష్యం పనిచేస్తాను, ఫిజిక్స్ లక్ష్యం పనిచేస్తాను. ఎంతో మంది జీవితాలు, అమ్మాయి జీవితాలు, మోపిల్లల జీవితాలు చేసిన మొత్తం జీవితాలు స్వర్ణమయమైపోయింది. కొంతమంది దుఃఖంతో నిండిపోయిన ఆత్మహత్య చేసి ఆ కుటుంబాలు తల్లిదండ్రులు చేసి దుఃఖం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను కారణంగా తల్లికి ఎంతటి పాపైనా క్షమించడానికి దేవుడు సొంతమైన మనసు. వీడు పోయినాడు డబ్బు తీసుకొని పోయినాడు. ఫ్రెండ్స్ కదా, బాగా డబ్బులు ఉంటే ఫ్రెండ్స్ తాగడం, తినడం, చేయడం, రోజు బిర్యానీ, ఆ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఆ బిర్యానీ, కాకినాడ స్పెషల్ బిర్యానీ, ఆ బిర్యానీ తిన్నారు. కరిగిపోయినాయి డబ్బులు అయిపోయింది. ఒక్కొక్కటి దాచుకున్నాడు. ఎందుకు సార్ ఆలోచించాడు, డబ్బులు ఉంటే బాగా ఎప్పుడేం ఆడివే ఇది వే అడివే అంటాడు. డబ్బులు చెప్తానే ఉండేవే, నేను అడిపోయి అసలు ఏం ఇది అంటాడు. కనపడుతుంది స్నేహితురాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కనపడాలి. పోయి ఇక్కడికి పోయినాడు, ఇంటికి ఏం చేయాలి, ఏడుస్తున్నాడు. డబ్బు లేదు, తల్లి డబ్బు లేదు. మరి ఆయన మాట వింటే బాగుంటుంది, మరి ఆయన మాట ఏడుస్తున్నాడు. ఏడ్చినాడు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చింది, కానీ బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు మన నాయకులు వచ్చింది. నేను ఎంతో పొరపాటు చేశాను. అలాగే దేవుడు పోవడం ఇస్తానే మరి పోవడం కూడా దేవుడు కొట్టాడు, వెళ్ళిపోతాడు. చచ్చిపోతాడు. చూస్తున్నాడు. ఏదో ఒక రోజు వస్తాడు, విద్యకి చూస్తున్నాడు. ఆ ఊరు కనబడతాను, ఊరు చివరంతా కనబడతాను. వస్తాడా వాడేనా? రాలేదు. ఆ ఇంటి పదవులు చెప్తున్నారు, ఎందుకయ్యా నీ కుమారుని విషయం, ఎందుకు ఊరికే పైకి ఎక్కి విద్య పైకి చూస్తాను, ముసలి నువ్వు. ఆ కుమారుడు వస్తాడు. ఎట్లా వస్తాడే నీ కుమారుడు? వస్తాడు. నాకు ఆశ ఉంది, నేను వాడిని క్షమిస్తాను, ఏమైనా క్షమిస్తాను నేను. మరి నీ కుమారుడు ఇక్కడ అనుకుంటాను, నేను పోవాల్సిందని అనుకున్నాడు. మళ్ళీ ఎక్కినాడు తండ్రి, మళ్ళీ పైకి ఎక్కినాడు, మళ్ళీ చూస్తున్నాడు. అక్కడ వచ్చేసి ఆ కుమారుడే ఉండు నేను వస్తాను. పాపం ఆయన ఏమి ఎక్కినాడో ఏమో, అందరు ఆశ్చర్యపోతారు. ఏమి ఎత్తిపోతాడే, ఎవరు వాళ్ళ అబ్బాయి వస్తాడా? ఏమన్నా మీ దగ్గర వాడు మీ అబ్బాయి కాదులే, వాళ్ళంతా మాసిపోయినాడు, వాడు కాదు, నా కుమారుడే. తండ్రి వచ్చుట చూసి కుమారుడు ఆశ్చర్యపోయాడు. ఆయన కదా మేము కొట్టేదానికి వస్తారు కదా, ఏం తెలుసు? Lucas 10 వచ్చేది